నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? అందుకోసమే నీకు ఒకవేళ నీకు దమ్ముంటే కేసీఆర్ గారు, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. మీకు దమ్ముంటే నిజంగానే ఒక అబ్బకు అమ్మకు ఉడితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ప్రజలకు తెలుపు. మా ముఖ్యమంత్రి గారు దానికి జవాబు చెప్తాడు, ప్రతి మాటకు జవాబు చెప్తాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వేదికగా మాట్లాడు అని చెప్తున్నా నేను. అప్పుడు నువ్వు మొగోడివి అవుతావు. కానీ ఏదో ఇక్కడికి వచ్చి నీ టీఆర్ఎస్ ఆఫీస్లో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినంత మాత్రాన కాదు. అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు నీకు జవాబు చెప్తాడు. నువ్వు అసెంబ్లీకి వస్తావా? అక్కడికి అసెంబ్లీ వేదిక. నేను ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నువ్వు ఉన్నావు. ప్రతిపక్ష పార్టీ హోదా ప్రజలు కల్పించారు. ఆ ప్రజల కోసం మాట్లాడడానికి నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ వేదిక ఉంది, అసెంబ్లీకి రా. రేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీలో చర్చ జరగాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జరగాలి, ఈ కార్ రేసింగ్ గురించి జరగాలి, గోదావరి నీళ్ల గురించి జరగాలి, కృష్ణా నీళ్ల గురించి జరగాలి, శ్రీశైలం వాటర్ గురించి జరగాలి. ఇవన్నిటి గురించి చర్చ జరగాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి రా. అసెంబ్లీలో చర్చ పెట్టి దమ్ముంటే కేసీఆర్ గారికి మేము సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఈ ప్రెస్ మీట్లలో మాట్లాడుకుంటే ఎవరైనా